హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చికెన్ తందూరి వండుకోవడానికి తిరుపతి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామండూరు ఫారెస్ట్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అక్కడికి వెళ్తే అక్కడున్న ఒక అవ్వ టికెట్లు ఇస్తూ, నాన్న అక్కడ మోకాళ్ళలోతు వరకు నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి. తీరా అక్కడికి వచ్చి చూస్తే అసలు ఏ మాత్రం మోకాళ్ళలోతు కదా కదా ఒక డ్రాప్. నాకు అప్పుడే గుర్తొచ్చింది మన బాలయ్య బాబు గారి డైలాగు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయి అంటే అనుకొని ఇక ఆలస్యం చేయకుండా చికెన్ చేయడం మొదలు పెట్టాము. దానికి కావాల్సిన మంట వేసాము. ఆ మంట పూర్తిగా రెడీ అయ్యే లోపలే మేము తెచ్చుకున్న చికెన్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని దానికి కావాల్సిన మసాలా మొత్తం వేసి పూసేసి పెట్టుకున్నాము. మసాలా ఏం వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ ఈ విధంగా కవర్లకు వేసి కలుపుకున్నాం. కవర్లకు ఎందుకు వేసామో తెలుసా? మా దగ్గర గిన్నె ఏం లేదు కాబట్టి కవర్లకు వేసుకున్నాం. ఎందుకు గిన్నె లేదంటే మేము అడవిలోకి వెళ్ళాం కదా, అడవిలో వెళ్తే అన్ని తీసుకుని వేసిన తర్వాత ఉప్పు మర్చిపోయాను అనుకున్నా, ఉప్పు వేశాను. కానీ మేము తీసుకోవాల్సింది ఒకటి తీసుకురాలేదు. ఏంటంటే అది అలానే చికెన్ వండుకోవడానికి పక్కన ఇంకో బ్యాచ్ వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి మసాలా కలిపి పక్కన పెట్టేసి ఆ కోడి మీద ఉప్పు మొత్తం కొంచెం చల్లాను. తర్వాత మసాలా మొత్తం పూసేసి అరిటాకులు తీసుకొని అరిటాకులు చుట్టి పెట్టేసి ఆ అరిటాకుని ఈ విధంగా సిల్వర్ ఫైల్లో చుట్టి పెట్టాను. ఎందుకంటే మంట కాల్చేటప్పుడు ఏమాత్రం ఇది కాకుండా ఉండాలి కదా, అందుకోసమని ఇలా పెట్టాను. తర్వాత ఏం చేసామంటే ముందుగా మనం మంట పెట్టంగా ఆ మంటలో ఉన్న నిప్పులు ఆర్పేసి ఆ నిప్పుల మీద వీటిని పెట్టి దీని మీద మొత్తం మట్టి తోసేసి పెట్టేసాం. మట్టి తోసి ఆ మట్టి మీద మంట వేసి మళ్ళీ కాల్చాం. మేము మంట మొత్తం వేసి కాల్చిన తర్వాత ఫైనల్గా ఈ విధంగా రెడీ అయ్యింది. తర్వాత దాన్ని తీసుకొని వచ్చేసి అంటే మా దగ్గర పట్టుకోవడానికి ఏమీ లేకపోయేసరికి మోతుకు ఆకులు తీసుకొచ్చి ఈ విధంగా పట్టుకున్నాము. అదే ఆకులతో తట్టేసి దాన్ని ఓపెన్ చేశాను. కానీ వేడి లేదంటే వేడి ఉండింది, మరి అంత వేడైతే లేదు. కానీ లోపల అరిటాకు చుట్టు పెట్టడం వల్ల ఆ స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉండింది. అసలు తింటూ ఉంటే ఆ కిక్కే వేరు. అది కూడా నేచరు, అడవి మధ్యలో ఉన్నాము, ఇంకెలా ఉంటుందో మీరే చెప్పండి. నాకైతే అలా లెగ్ పీస్ని చూడగానే నా నోరు ఊరిపోయింది. ఇంకా అంతా రెడీ అవగానే నేను మా ఫ్రెండ్స్ అంతా కలిపి మొదలెట్టాం. కాకపోతే తింటూ ఆ ముసలామెని తిట్టుకున్నాం. ఎందుకంటే వాటర్ లేవు కదా, వాటర్ అసలు లేకపోతే నిజంగానే వాటర్ ఉన్నాయని ఆశతో వచ్చాం. తీరా ఇక్కడ చూస్తే వాటర్ లేవు. తిన్న తర్వాత కనీసం చేతులు కడుక్కుందామన్న అడవిలో ఆ లెగ్ పీస్ తీసుకొని తింటూ ఆనియన్ తో తింటూ ఉంటే ఆ మజానే వేరు. చూడండి ఆ బాడీ పీస్ ఎలా ఉందో. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? ఎవరికైతే తినాలనిపిస్తుందో వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను బై ట్రిప్ వేసినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్తాను, మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.